హాయ్! వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మేము సింపుల్‌గా చేసుకునే వైట్ సాస్ పాస్తా రెసిపీ చూసేయండి. యాక్చువల్లీ నాకు వైట్ సాస్ పాస్తా అంతగా నచ్చదు. ఐయామ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రెడ్ సాస్ పాస్తా. బట్ శశికి ఇష్టమని ట్రై చేశాను అండ్ లిటరల్లీ నేనైతే ఫ్యాన్ అయిపోయా. ఈసారి మ్యాక్రోనీ పాస్తా ట్రై చేస్తున్నాను. సో ఒక బౌల్‌లో సాల్ట్, ఆయిల్ వేసుకొని మ్యాక్రోనీ బాయిల్‌కి పెట్టేసా. బాయిలింగ్‌కి చాలా టైం పడుతుంది. లిటరల్లీ ఒక 15 మినిట్స్ అయినా. ప్యారలీ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఫైన్‌గా చాప్ చేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ వెజ్ రెసిపీ. ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటాం. యాక్చువల్లీ సెపరేట్‌గా బాయిల్ చేసుకోవాలి. నాకు అంత ఓపిక లేదు కాబట్టి మ్యాక్రోనీతో ఒకేసారి బాయిల్‌కి పెట్టేసా. ఎంత కాంప్లికేటెడ్ రెసిపీస్ అయినా మనలాంటి లేజీ పీపుల్ ఏదో ఒక హ్యాక్ అయితే పక్కా ఫైండ్ చేసేస్తాం. సో ఒకేసారి మ్యాక్రోనీ అండ్ స్వీట్ కార్న్ బాయిల్ అయిపోతాయి కాబట్టి చాలా ఈజీగా కుకింగ్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే మ్యాక్రోనీ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది. సో ప్యారలీ నేను మొత్తం చాప్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్. యాక్చువల్లీ కుకింగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని షూట్ చేయాలి. బట్ మనం లేజీ కాబట్టి ఒకేసారి ప్యారల్గా చేసేసుకుంటున్నాం. ఇనీషియలీ నాకు అసలు పాస్తా నచ్చేదే కాదు. బట్ స్లోలీ అది మాకు రిచువల్ అయిపోయింది. ఎవ్రీ ఫ్రైడే వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా పాస్తా కుక్ చేసుకొని కడుపు నిండా తినేసి మూవీ ఏదైనా చూడడం. మ్యాక్రోనీ, స్వీట్ కార్న్ ఒకేసారి బాయిల్ చేసుకున్న కార్న్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో వాటిని అయితే ముందు సెపరేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని సాటే చేస్తాం. ఒక ప్రో టిప్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి ఒకేసారి కుక్ చేసేకండి. కొంచెం మీడియంలో ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మంచి పాస్తా కాస్త పేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. మ్యాగీ ఇన్స్టెంట్ పాస్తా అయితే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది. బట్ ఈ వీట్ పాస్తా మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక 15 మినిట్స్ పడుతుంది. నాకైతే ఇంకా పేషెన్స్ అయిపోయి లిడ్ పెట్టి కుక్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒక 5 మినిట్స్లో పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్న చాలా రెసిపీ. మొత్తం రెసిపీని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకుంటా. ఫస్ట్ అయితే బాయిలింగ్ పాస్తా. సో పాస్తా రెడీ అయిపోయినాక దాన్ని నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నాకైతే ఆల్ ఆఫ్ అ సడన్ గుర్తొచ్చింది నేను యాప్రిన్ వేసుకోలేదని చెప్పి. సో ప్రొఫెషనల్గా యాప్రిన్ అయితే ట్రై చేసేసుకుంటున్నాను. ఏంటో హడావిడి. నాకైతే చిన్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ ఉండేవి. కుక్ చేసుకున్నప్పుడు ఇలా యాప్రిన్ వేసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి. సో ఫైనలీ ఇలా యాప్రిన్ కట్టేసుకొని నా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రెజ్యూమ్ చేస్తున్నాను. పాస్తా బాయిల్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అది ప్రాపర్గా కుక్ అయిందో లేదో ఒక 2 మ్యాక్రోనీ పీసెస్ తీసుకొని నార్మల్గా ప్రెస్ చేసి చూడండి. కొంచెం పలుకున్నప్పుడే మనం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆ స్టీమ్కే కుక్ అయిపోతుంది. ఇదే యాక్చువల్లీ మోస్ట్ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్. పాస్తా ప్రాపర్గా బాయిల్ అయిపోయిందంటే అది హిట్ అయిపోయినట్టే. ఇక్కడ పేస్ట్ అయిపోయిందంటే మనం ఎంత బాగా ట్రై చేసినా ఫ్లాప్ అయిపోతుంది. అంతా ఉల్టా పుల్టా ఆర్డర్లో చేస్తున్నాను. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. కొంచెం గోధుమ పిండి, బాయిల్ స్వీట్ కార్న్, మిల్క్, ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర అండ్ బటర్. లాస్ట్ టైం నేను పాస్తా చేసినప్పుడు ఆయిల్ యూస్ చేస్తే ఎవరో కామెంట్ చేశారు యాక్చువల్లీ బటర్ యూస్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని. సో ట్రూ. బటర్ వేస్తే బాగుంది. ఎక్దమ్ రెస్టారెంట్ ఫీల్ అయితే వస్తుంది. ప్యారలీ నేను అన్ని హర్బ్స్ కూడా తీసేసుకున్నాను. లైక్ ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పాస్తా సీజనింగ్. సో ఇక్కడైతే నీట్గా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. బాయిల్ అయిపోగానే వెంటనే కోల్డ్ వాటర్లో ఒకసారి రిన్స్ చేసేసుకోండి. సో దట్ అది మొత్తం పేస్ట్ అయిపోకుండా ఫ్రీగా ఉంటుంది. పాస్తా కుక్ అయిపోతే మేజర్ పార్ట్ ఆఫ్ ఆ రెసిపీ ఈస్ డన్. సెకండ్ స్టెప్ అయితే వెజిటబుల్స్ని సాటే చేసుకోవడం. సో ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని అందులో ఆనియన్, క్యాప్సికమ్ అండ్ ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటాయి. మనమైతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఓన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ బ్రాకలీ ఆర్ ఎనీ వెజిటబుల్ ఆఫ్ యువర్ చాయిస్. సో దాన్ని మంచిగా సాటే చేసేసుకోవాలి. ఇట్స్ బీన్ సో లాంగ్ కదా లాంగ్ వీడియోస్ చేసి. ఐ రియలీ మిస్ ఎడిటింగ్ అండ్ ఈవెన్ షూటింగ్ ఫర్ లాంగ్ వీడియోస్. మీరు మా షార్ట్స్లో కనెక్టెడ్ ఉన్నారని అనుకుంటున్నాను. డూ యూ రియలీ మిస్ ఆ లాంగ్ వీడియోస్? డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఈ రెసిపీ మొత్తం నేనే కుక్ చేస్తూ షూట్ కూడా చేశాను. సో యాక్చువల్లీ చాలా టైం పట్టేసింది. నార్మల్గా మనం కుక్ చేసుకోవాలంటే ఈ మొత్తం రెసిపీ అప్రాక్సిమేట్లీ ఒక 20-25 మినిట్స్లో ఖతం అయిపోతుంది ఇంక్లూడింగ్ ద బాయిలింగ్ టైం. బట్ ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి షూట్ చేయాలి కాబట్టి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. బట్ నేనైతే ఒక ట్రైపాడ్ యూస్ చేసి షూట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కుకింగ్ వీడియోస్ చేయాలి అనుకుంటే ఐల్ ట్యాగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ బిలో. నేను ఇక్కడ వాడుతున్న ప్రతి ఇంగ్రీడియంట్ ఇంక్లూడింగ్ మై ట్రైపాడ్ సో దట్ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే వెజిటబుల్స్ నీట్గా సాటే అయిపోయినాక దాన్ని సెపరేట్గా ఇంకొక ప్యాన్లో తీసేసుకున్నా. సేమ్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఇప్పుడైతే మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాం. వైట్ సాస్ పాస్తాకి ఆ ఫ్లేవర్స్ అండ్ క్రీమీ టెక్స్చర్ అంతా ఇక్కడ నుండే వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా రెసిపీస్ చూసాను. లైక్ మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఆనియన్కి ఒక బిర్యానీ పత్తా అండ్ లవంగం పెట్టి నీట్గా క్రీమ్ ప్రిపేర్ చేయడం. అది కూడా బాగుంటుంది. బట్ ఇదైతే మోస్ట్ సింపుల్ వైట్ సాస్ రెసిపీ. నాకైతే ఇదే నచ్చుతుంది. అది కూడా అన్నీ ట్రై చేసాం. ఇక్కడ బటర్ బాగా కుక్ అయినాక ఇక్కడ గోధుమ పిండి వేసుకొని కొంచెం కుక్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు మైదా కూడా కుక్ చేయొచ్చు. ఏదో కొంచెం హెల్దియర్ ఆప్షన్ అని గోధుమ పిండి యూస్ చేస్తున్నా.
అడుగు వెంటనే మాడిపోతుంది హై ఫ్లేమ్లో ఉంటే. సో నీట్గా కుక్ చేసుకుంటూ ఉండాలి. కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం. యాక్చువల్లీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా ఫామ్ చేసుకోవాలి. బట్ అప్పటికే నాకు ఇంకా బేస్ మాడిపోతుందని చెప్పి ఒకేసారి నేను మిల్క్ వేసేసుకున్నా. మీరు మాత్రం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు ఏ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, బాయిల్ చేసినవి, చేయలేనివి, టోన్డ్ అండ్ అన్టోన్డ్. కొంచెం మిల్క్ మిక్స్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడే మనకు ఆ క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఓన్లీ రిమెంబర్ మీరు స్టవ్ ఆఫ్ చేశాక ఇంకా థిక్ అయిపోతుంది. సో మీడియం కన్సిస్టెన్సీ కావాలంటే మేక్ ష్యూర్ కొంచెం పల్చగా ఉండేటట్టే. సో ఇట్ కెన్ టేక్ టైం, బట్ పేషెన్స్గా దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే హియర్ వీ హ్యావ్ అచీవ్డ్ అ డిజైర్డ్ కన్సిస్టెన్సీ. సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి, ఎందుకంటే బాయిలింగ్లో వేస్తాం అండ్ ఈవెన్ వెజిటబుల్స్లో. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్. అండ్ నాకైతే ఇప్పుడు థిక్ అయినట్టు అనిపించి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఇందులో మిక్స్ చేసుకున్నాను. మీ ఫేవరెట్ హర్బ్స్ అని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇటాలియన్ సీజనింగ్, పాస్తా సీజనింగ్, ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్ని యాడ్ చేస్తున్నా. ఈజీగా మీ నియర్ బై సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయి. ఇన్ కేస్ లేదంటే ఐ ట్యాగ్ ఆల్ దిస్ ప్రొడక్ట్స్ బిలో, మీరు చెక్ చేసేయండి. క్రీమీ ఫ్లేవర్ఫుల్ సాస్ ఇస్ రెడీ. ఇందులో ఆల్రెడీ సాటే చేసుకున్న వెజిటబుల్స్ మిక్స్ చేసుకుంటాం అండ్ దాని తర్వాత బాయిల్డ్ మ్యాక్రనీ. ఒకసారి టేస్ట్ చూసి ఇన్ కేస్ ఉప్పు ఎక్కువ తక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసేసుకోండి. లాస్ట్లీ కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే కథం, మన రెసిపీ అయితే అయిపోయింది. నీట్గా దీన్ని సర్వింగ్ బౌల్స్లో పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఇద్దరం కూడా స్పైసీ ఫుడే తింటాం అండ్ ఇక్కడ స్పైస్ మొత్తం ఆ పెప్పర్ నుంచే. సో ఎక్స్టర్నల్గా నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను నా బౌల్లో. షార్ట్స్లో ఎప్పుడు రెసిపీ పోస్ట్ చేసినా శశి రియాక్షన్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అన్ని కామెంట్స్ కూడా శశి రియాక్షన్ కోసమే ఉంటుంది. సో యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ది ఎండ్ టు సీ శశిస్ రియాక్షన్. ఇక్కడ నేనైతే నీట్గా బౌల్స్లో సర్దేశాను అండ్ మొత్తం ఒక ట్రేలో పెట్టి ప్రెజెంట్ చేద్దామని ప్లాన్. ఇది ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి రెసిపీ అయితే పర్ఫెక్ట్గా కుదిరేసింది. మీరు కూడా పక్కా ట్రై చేసేయండి. కిడ్స్ ఉంటే మాత్రం పక్కా దే గోనా లవ్ ఇట్. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయమంటారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో విల్ పక్కా డూ దాట్. ఇక్కడైతే మంచిగా టీస్ చేసి ఫైనలీ పాస్తా అయితే శశికి లాస్ట్ టైం మేము చీజ్ మ్యాగీ ట్రై చేసాము. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చేస్తా. అదైతే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. సో అంటిల్ నెక్స్ట్ టైం, సీ యూ ఆల్ వెరీ సూన్. అండ్ మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ బై బాయ్.